అందరు మంచిగా చాలా రోజుల తర్వాత అయితే పెద్ద వీడియోకి అయితే ఇంకా ఇవాళ నాకు టైం కుదిరింది, అందుకే పెద్ద వీడియో పెడుతున్నా. ఇవాళ మా దోస్తు గాడు అయితే ఏం చేస్తున్నాడంటే కొబ్బరి చట్నీ, ఇంకోటి అది సొరకాయ చారు. ఇది ఒక వెరైటీగా చేస్తుండే గాయ, చూడండి మీరు కూడా. సూపర్ అంటే సూపర్ ఉంటది. దాని ప్రాసెస్ ఏందో ముందుగా అయితే కొబ్బరి చట్నీ చూపిస్తాను రండి. అందరికి తెలుసు, కాకపోతే కొంచెం వాళ్ళ స్టైల్, బ్యాచులర్ స్టైల్. ఓకేనా? ముందుగా అయితే ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు గోలించుకోవాలి మంచిగా. చిన్న చిన్నగా అయితే కొబ్బరి ముక్కలు కోసుకున్నాడు మంచిగా బుజ్జి బుజ్జిగా మిక్సీలా దంగనీకి. ఇవి మంచిగా మిగతా ప్రాసెస్ చూపిస్తా గైస్. ఓకేనా? ఈజీ ప్రాసెస్. కొబ్బరి చట్నీ అంటే ఈజీ ప్రాసెస్, కానీ ఎందుకో ఆ మొగోళ్ళ చెయ్యి పడుతుంది ఒక టేస్ట్. ఓకేనా గైస్? ఇవైతే మంచిగా గోలిపోతున్నాయి, గోలిపోయినాయి తీసేస్తున్నా కూడా. ఆ పటపట సప్పుడు భయపడుతున్నాడు గైస్. ఇప్పుడైతే అవి కొబ్బరి ముక్కలు వేసేస్తున్నాడు. కొంచెం జీలకర్ర పౌడరు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, ఇది జీరా పౌడర్, ఉప్పు మీ టేస్ట్కి సరి, పసుపు. గైస్ కొంచెం అయితే పెరిగేస్తున్నాడు అందులో. గైస్ కొంచెం అయితే కొత్తిమీర వేసేస్తున్నాడు చూడండి. ఇప్పుడు కొత్తిమీర వేసి మిక్సీ చేసుకుంటాడు. గైస్ చూడండి, ఇప్పుడైతే ఇది కొత్తిమీర ఎందుకు వేసిండంటే అట్లనే పచ్చలు పచ్చలు ఉంటే తినరు కొంతమంది పిల్లలు, అందుకే అయితే వేసిండు. పులుపు కోసం అయితే కొంతమంది నిమ్మకాయ వండుకుంటారు, కొంతమంది చింతపండు వేసుకుంటారు. మేమైతే చింతపండు వేసుకోలేదు. ఇదే బాగుంటుందంట, పెరిగే బాగుంటుందంట. అందుకు చూడండి మంచిగా మెత్తగా మిక్సీ కొట్టేసుకున్నాడు. ఒకసారి కలపమ్మ అది. ఇంకొంచెం పెరుగు పడుతుంది అందులో వెయ్యి. ఇప్పుడు ఇది పెరిగేస్తుండే ఇంకొంచెము చూడండి. సరిపోతుందా? సరే కలుపు. ఇది మంచిగా కలిపేసుకోవాలి గైస్. ఇప్పుడైతే ఇది కలిపేసుకొని పక్క పెట్టేసుకొని పోపు పెట్టేసుకుందాము. చూడండి కలర్ఫుల్గా ఉంది, చూస్తుంటే నూరెళ్ళు ఊరుతున్నాయి. ఓకేనా గైస్? మిగతా ప్రాసెస్ చూద్దాం. పోపు పెట్టుకుందాం ఇందులోకి. గైస్ పోపుకు అయితే ఆవాలు జీలకర్ర వేసేసాడు చూడండి. ఎండుమిరపకాయలు గైస్ చూసిర్రా? ఎండుమిరపకాయలు, కొంచెం కళ్యమాకు. దూరం ఉండండి గైస్, చిటపట చిటపట అంటుంటాయి. కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు. గైస్ వీడు వంటలు చేసుడేమో కానీ ఇదైతే ఉంది. పోపు అయితే కుమరిచ్చేస్తున్నాం చూడండి. మా స్మెల్ మాత్రం అదిరిపోతుంది గైస్. గైస్ పచ్చడ చూడండి ఎంత కలర్ఫుల్ గా అయిందో అసలు. నిజంగా నాకైతే ఊరిలు వస్తున్నాయి. బాబా చూడండి, చూస్తుంటే కలర్ఫుల్ గా కొడుతుంది కదా గైస్. మీరు కూడా ట్రై చేయండి గైస్, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఇంకా వీటితో ఏమన్నా రెసిపీలు కావాలి అంటే కంపల్సరీ చూపిస్తా. ఇప్పుడు టేస్ట్ చూడమంటుండో, టేస్ట్ అయితే చూస్తున్నా. సూపర్ గైస్, ఇంకా అన్నంలో కలుపుకుందండి. అబ్బబ్బా ఏమన్నా టేస్టా. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా గైస్. ఓకేనా? ఇలాంటి వీడియోలు మంచి మంచి మీ ముందు తెస్తారు. ఓకే బాయ్.